ధర్మరాజ్యం సత్యానికి ధర్మానికి ప్రతీక. ప్రారంభం. సంవత్సరాల క్రితం కృష్ణానది ఒడ్డున ఉన్న ఓ చిన్న పల్లెలో సత్యం, ధర్మం అనే రెండు సూత్రాలను మాత్రమే నమ్మిన ప్రజలు నివసించేవారు. ఆ పల్లె పేరు ధర్మరాజ్యం. ఈ పల్లెకు పేరు పెట్టినవారు ధర్మరాజు అనే గొప్ప రాజు. ధర్మం అనుసరించి పాలించడంలో అతను తన ప్రజలందరికీ ఆదర్శంగా నిలిచాడు. అతని కాలంలో రాజ్యం ప్రశాంతంగా ఉండేది. ప్రతి ఇంటిలో ఆనందం, ప్రేమ, నిజాయితీ కనిపించేది. ఒకరోజు ఆ పల్లెకి పెద్ద విపత్తు వచ్చింది. కృష్ణానది పొంగి పొలాలు ముంచెత్తింది. రైతుల కష్టానికి ప్రతిఫలంగా పెరిగిన పంటలు నాశనమయ్యాయి. ప్రజలు ఆకలితో అలమటించసాగారు. పల్లె మొత్తం దివాళా తీసి వలస వెళ్లే స్థితిలోకి వచ్చింది. ఈ దుస్థితిని గమనించిన ధర్మరాజు ప్రజలను ఆదుకోవడానికి తన పథకం అమలు చేసేందుకు సిద్ధపడ్డాడు. ధర్మరాజుది ప్రయత్నం. ధర్మరాజు తన ప్రజలను రక్షించడానికి ధనాన్ని ఉపయోగించడమే కాదు, వారి నిజాయితీని పరీక్షించాలనుకున్నాడు. సత్యం, ధర్మం అనే రెండు విలువలను కాపాడేందుకు ఒక పథకం రూపొందించాడు. ప్రజలు ఎవరైతే నిజాయితీగా ఉంటారో వారికి మాత్రమే సహాయం అందించాలనుకున్నాడు. మొదటి కథనం. ధర్మరాజు తన పరివారంతో పల్లె చుట్టూ తిరిగాడు. మొదటిసారి ఎదురైన వ్యక్తి ఒక పేద రైతు. అతనికి పంట నాశనమైంది. ఆకలితో సతమతమవుతున్న అతను సాయం కోరుతూ రాజును దర్శించాడు. ధర్మరాజు ప్రశ్నించాడు, నిజంగా నీవు ఎంత అవసరం అనుభవిస్తున్నావో నిజాయితీగా చెప్పగలవా? రైతు తక్కిన అవసరాలను వివరించి కేవలం తనను, కుటుంబాన్ని బతికించుకునేందుకు మాత్రమే అవసరమైన సహాయం తీసుకున్నాడు. ఇది చూసిన ధర్మరాజు ఆనందించి అతన్ని గొప్పగా ప్రశంసించాడు. ఇదే సత్యం, నిజాయితీ అని అన్నారు. రాజ్యం క్రమంగా నిలబడుతోంది. రాజు అదే విధంగా ఇతర ప్రజలకు కూడా పరీక్షలు పెట్టడం ప్రారంభించాడు. వదినరాటపు వర్షం ముగిసిన తర్వాత కూడా ప్రజలు తన నిజాయితీతో, సత్యంతో ఉండాలి. కేవలం ధనంపై ఆశ పెట్టుకోవడం కాకుండా కష్టపడి పనిచేసే వ్యక్తులను ఆదరించే విధంగా రాజు ఆలోచించాడు. కొంతకాలం తరువాత ధర్మరాజు చేసిన కార్యాల కారణంగా ప్రజలు ఆనందంగా, ప్రశాంతంగా జీవించడం ప్రారంభించారు. ధనవంతుడి కథ. కాని ఆ రాజ్యంలో ఉన్న ఒక వ్యాపారి రాజును మోసం చేయాలని నిర్ణయించుకున్నాడు. అతనికి ధనం ఎక్కువగా ఉండడం వలన తప్పుడు కారణాలు చెప్పి రాజుకు సాయం కోరాడు. అయితే ధర్మరాజు అతన్ని కూడా పరీక్ష పెట్టాడు. అతను తప్పుడు కారణాలతో డబ్బు అడిగాడని తెలుసుకుని అతన్ని రాజ్యం నుండి బహిష్కరించాడు. తరువాత అతని మోసం బయటపడి సిగ్గుపడిన వ్యాపారి సత్యానికి, ధర్మానికి విలువనిచ్చి మళ్లీ నిజాయితీతో జీవించడం ప్రారంభించాడు. విశ్వాసం మరియు విజయం. ధర్మరాజు యొక్క నాయకత్వంలో ప్రజలు నిష్కల్మషంగా ఉంటే ఎంతటి కష్టమొచ్చినా అధిగమించవచ్చని తెలుసుకున్నారు. ప్రజలు తమ జీవితాలలో సత్యం, ధర్మం నమ్మిన వారు మాత్రమే సంతోషాన్ని పొందగలరని గ్రహించారు. ఆ రాజ్యంలోని ప్రజలు సకల సంపదలకు కన్నా నిజాయితీ, ధర్మం ముఖ్యమని తెలుసుకున్నారు. ముగింపు. ఇలా ధర్మరాజ్యం సత్యానికి, ధర్మానికి ప్రతీకగా నిలిచింది. ప్రతి ఒక్కరూ సత్యం అనుసరించినప్పుడే నిజమైన విజయాన్ని సాధించవచ్చని ఈ కథ నుండి మనం తెలుసుకోవచ్చు. ఈ విస్తృతమైన కథ ద్వారా మనం సత్యం, ధర్మం, నిజాయితీ అనే విలువల యొక్క ప్రాముఖ్యతను మరింత బలంగా ప్రదర్శించవచ్చు.